మీరేం చెప్తారన్నా ఎట్లా ఉంటాయి రాబోయే ఎంపీ ఎలక్షన్స్? ఏకతాటిగా ఇప్పుడు ప్రజలందరూ బీజేపీ వైపు మొగ్గు చూపుతుండ్రు. ఎందుకంటే దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ 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 ఎందుకు మోడీ అంటుండ్రు? ప్రపంచ దేశాలు అనేటి మోడీ వైపు చూస్తున్నాయి. ఒకానొక కాలంలో కాంగ్రెస్ ఉన్నంత కాలంలో అసలు మన ప్రధాని అనేది ఒక సభల ఒక G4 G7 సమావేశాలు జరిగినప్పుడు మన ప్రధాని ఎక్కడున్నాడని మనం చూసుకున్నది జరిగింది. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు మోడీ అనేది సభలు జరుగుతున్నాయి. మోడీ G4లా G7లా అనేది మోడీని గుర్తిస్తుండ్రు. అలాంటిది మన మోడీ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. అందులో మళ్ళా 370 ఆర్టికల్ దీని మీద త్రిబుల్ తలాక్ ఇవన్నీ చేయడం వల్ల సరే ఇవన్నీ చేయడం వల్ల మోడీ అనేది ఒక చరిష్మా. ఓకే, ఆయన కోసం మేము కూడా యువకులం కూడా ఏకతాటిపై ఉండి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాం. బీజేపీకి ఓటు వేయాలని మేము కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఓకే, ఎన్ని ఓటర్స్ ఉంటాయి ఇక్కడ? ఎంతమంది ఉంటారు ఓటర్స్? మన కమన్పూర్ విలేజ్లో 2500 ఓట్లు ఉంటాయి. ఏకతాటిగా ఒకటే వైపు అందరం బీజేపీ వైపు వేయాలని ప్రతి ఇంటికి ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి ప్రతి గుమ్మమును టచ్ చేసుకుంటూ బీజేపీకి ఓటేయాలని అడుగుతున్నాం. ఓట్లు పడతాయన్నా? 2500 ఓట్లలో ఎన్ని పడతాయి బీజేపీకి? 2300 ఓట్లు పడాలని మేము ఈసారి గణనీయంగా అనుకుంటున్నాం. అంతకుముందు కూడా వన్ సైడ్ ఓటింగ్ జరిగింది. కమన్పూర్ నుంచి వెళ్ళి బీజేపీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని మళ్ళీ కూడా బీజేపీ మోడీ పైన ఉన్న అభిమానం, సంజయ్ అన్న పైన ఉన్న అభిమానంతో మళ్ళీ కూడా కార్యకర్తలు అందరం ఏకతాటిగా నిల్చొని ఓటు అని అభ్యర్థిస్తున్నాం. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు ఏమంటారు, సెంట్రల్లో కూడా మాకు అవకాశం ఇవ్వండి, సెంట్రల్ నిధులతో కూడా రాష్ట్ర నిధులతో కూడా మేము డెవలప్మెంట్ చేస్తామంటా ఉన్నాం. సరే, ఇప్పుడు ఏదో జరిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ స్టేట్లో. 6 గ్యారెంటీలు అని ముంగడికి తీసుకొని వచ్చిండ్రు. ప్రతి మహిళకు గృహిణికి 2500 అని అన్నాడు. ఇప్పటికి 100 రోజుల పైనే అయిపోయింది. ఏ ఒక్క మహిళకు కూడా 2500 రూపాయలు పడలేదు. దాన్ని కూడా మేము ముంగటేస్తున్నాం. ఎందుకు? ప్రతి రైతుకు 12,000 రూపాయల చొప్పున ఇస్తానన్నారు. ఇంతవరకు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు 6 గ్యారంటీలు అనుకుంటా కర్ణాటక ప్రభుత్వం లెక్కనే వచ్చిండ్రు. అక్కడ కర్ణాటక కూడా ఏం ఉపయోగం లేదు. సేమ్ అదే రిపీట్ తెలంగాణలో కూడా జరగబోతుంది. గెలుస్తాడా పక్క? బండి సంజయ్ పక్కా గెలుస్తాడు.